హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ డ్రిప్స్ విత్ అన్షు. ఈ రోజు ఈ వీడియోలో మీషో నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే అన్బాక్సింగ్ చూపిస్తాను. చాలానే పార్సిల్స్ వచ్చి అన్నీ ఒకే దాంట్లో పెడితే లెంతీ అయిపోద్ది కాబట్టి 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ పార్సల్ అయితే అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది ఫస్ట్ పార్సిల్ చూస్తే పార్సిల్ ప్యాకింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంటే పార్సిల్ చాలా లో క్వాలిటీ మెటీరియల్‌తో అయితే ప్యాకింగ్ చేసినట్టు నాకనిపిచ్చింది. ప్యాకింగ్ అయితే అస్సలు స్టెబుల్ లేదు. అండ్ లోపల బాక్స్ అయినా సరింగా ఉందా స్ట్రాంగ్‌గా అంటే అది కూడా స్ట్రాంగ్‌గా లేదు. యాక్చువల్‌గా ఈ ప్రొడక్ట్ నేను దివాళీకి తీసుకోవాలి. బట్ అయితే ఇంక అలా డిలే అయ్యి ఇప్పుడైతే పర్చేస్ చేశాను. ఇవొచ్చేసి ప్యాక్ ఆఫ్ 12 దియాస్ అండ్ మెటీరియల్ వైస్ గుడ్. అండ్ అలానే సైజ్ అండ్ షేప్ కూడా చాలా వచ్చినియి. ఇవొచ్చేసి కరెంట్‌తో కాదు, అలా అని ఆయిల్ కూడా కాదు. వాటర్‌తో అనమాట. వాటర్ దియాస్. చాలా అనిపిచ్చింది నాకు. నేను సెట్ ఆఫ్ 12 తీసుకున్నాను. అందులో ఒకటైతే లైట్ అప్ అవ్వట్లేదు. అంటే ఒకటి వర్క్ అవ్వట్లేదు సెన్సార్. సో, అది ఎక్స్‌చేంజా లేకపోతే ఒకటే కదా అని వదిలేద్దామా అన్న థాట్‌లో అయితే ఉన్నా. ఇవైతే చాలా బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కటి అప్రాక్సిమేట్‌గా 10, 11 రూపీస్ అయితే పడింది. 10.8 రూపీస్ అయితే పడ్డాయన్నమాట ఒక్కొక్కటి. సెట్ ఆఫ్ 12 కదా! నాకైతే చాలా అనిపిచ్చింది. చిన్న పిల్లలు కూడా చక్కగా చేయొచ్చు వీటితో అనేసి. క్వాలిటీ వైస్ నేనైతే 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. అండ్ అలానే ప్యాకింగ్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. 10కి 2 ఇస్తానేమో. అండ్ అన్నీ లైట్ అప్ చేసి నైట్ పెట్టుకుంటే చాలా బావుంటుంది. అండ్ ఇక్కడొచ్చేసి మన సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి దాన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాము. అండ్ దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేస్తే ఈ పార్సిల్ అయితే వచ్చి చాలా రోజులైంది. బట్ నాకు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు. ఇదొచ్చేసి బుద్ధ విగ్రహం అనమాట. బయట కాస్ట్‌లతో కంపేర్ చేస్తే చాలా అఫోర్డబుల్ కాస్ట్‌కైతే వచ్చింది. సైజ్ వచ్చి కొంచెం చిన్నది. ఇంకా కొంచెం పెద్దదొచ్చుంటే బావుంటుంది అని అనిపిచ్చింది. బట్ మీన్‌వైల్ నేను పర్చేస్ చేసిన కాస్ట్ గుర్తొచ్చి ఆ కాస్ట్‌కి చాలా వర్త్ అని అనిపిచ్చింది నాకు. మెటీరియల్ వైస్ అండ్ అలానే డీటెయిలింగ్ కానివ్వండి అంతా చాలా బావుంది. చాలా నీట్‌గా ఉందనమాట. సైజ్ వచ్చేసి కొంచెం చిన్నదొచ్చింది. బట్ నేను పర్చేస్ చేసిన కాస్ట్‌కి చాలా బెస్ట్. నేను పర్చేస్ చేసింది 97 రూపీస్ మాత్రమే. ఇవే విగ్రహాలు బయట కొంచెం సైజ్ పెద్దవుండి కలర్ ఉన్నవి 2000, 3000 అలా ఉంటున్నాయి ఈజీగా. నేనైతే 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తాను. అండ్ ఇక్కడ మన థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేయండి. ఇది ధూప్ స్టిక్ సారీ ధూప్ బత్తి స్టాండ్ అనమాట. ఇది ఆల్రెడీ ది సేమ్ పర్పస్‌కి నేను ఆల్రెడీ మన ఛానల్‌లో ఇంకొక ప్రొడక్ట్ కూడా అయితే రివ్యూ పోస్ట్ చేశాను. అది ఒకవేళ మీరు ఎవరైనా చూసుండకపోతే కిందన కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను చూడండి. ఇది ధూప్ స్టిక్ హోల్డర్ కింద యూజ్ చేయొచ్చనమాట. అండ్ నాకైతే చాలా అనిపిచ్చింది. ముందర ఆల్రెడీ నేను ఇంకొకటి పర్చేస్ చేశాను కదా! దాంతో కంపేర్ చేస్తే నాకిది అనిపిచ్చింది కొంచెం. అంటే ఆ హోల్స్ ఉన్నాయి కదా! ఆ హోల్స్ నుంచయితే పొగ అది బయటికి రావడం చాలా బావుంది. ఈ హోల్స్ అవన్నీ. ఇంకా మనం అగరబత్తీస్ కూడా పెట్టుకోవచ్చు. నేను ట్రై చేయలేదు. ఇది ప్లేట్ వస్తదా యాష్ కలెక్ట్ చేయడానికి అన్నట్టుగా చెక్ చేస్తున్నాను. బట్ ఆ ప్లేట్ అయితే రావట్లేదు. ఆల్రెడీ ఫిక్స్డ్‌లో ఉందది. అండ్ ఈ బాక్స్ అంతా నాకు చాలా అనిపిచ్చిందనమాట. నేను దీని ప్యాకింగ్ అండ్ అలానే ప్రొడక్ట్‌కి 10 ఔట్ ఆఫ్ 10 ఇస్తా. అండ్ ఇక్కడ ఇప్పుడు మన ఫోర్త్ ప్రొడక్ట్. దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం వచ్చేయండి. అన్బాక్సింగ్ కంటే ముందర నా కూతురు చూసారా పార్సిల్ కవర్ ఎలా చింపేసిందో. అండ్ ఇవి వచ్చేసి ప్లాంట్ లవర్స్‌కి యూజ్ అవుతది. చాలా తక్కువ కాస్ట్‌లో వచ్చినాయన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ కింద మనం పాట్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. ఔట్‌డోర్ సన్నీ ఏరియాలో పెట్టడానికైతే మాత్రం ఇవంత బాగోవు. ఎందుకంటే త్వరగా పాడవుతాయి. సో, ఇండోర్ లేదంటే షేడెడ్ ప్లేస్‌లో పెట్టుకోవడానికైతే మాత్రం ఇవి చాలా బావుంటాయి. నేను పర్చేస్ చేసిన కాస్ట్‌కి ఈ మెటీరియల్ కూడా నాకు పర్లేదనిపిచ్చింది. బట్ కొంచెం అయితే డెలికేట్‌గా ఉన్నాయి. కానీ నేను పెట్టి పర్చేస్ చేసిన కాస్ట్‌కి చాలా బెస్ట్. ఒక్కొక్కటి అరౌండ్ 30 రూపీస్ ఆర్ 25 రూపీస్ అరౌండ్ పడినట్టుందంతే. హోల్స్ కూడా ఆల్రెడీ చిన్నగా హోల్ అయితే ఉంది. మనం దాన్ని కొంచెం డ్రైన్ హోల్ అయితే మనం చేసుకోవాలి.
ప్రతీదీ నాకొచ్చిన 5లో 5 అలానే ఉన్నాయి. కొంచెం ఫినిషింగ్ అయితే కొంచెం రఫ్ ఉంది పైన. అంతే, అంతకు మించి వేరే ఏం లేదు. ప్రొడక్ట్ అంతా ఓకే. కలర్స్ కూడా చాలా అనిపించినియి. ఇంగ్లీష్ కలర్స్ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా యూనిక్‌గా. ఇవి బాగా ఇండోర్ ప్లాంట్స్ జీజీ, జేడ్, రబ్బర్ ప్లాంట్, ఇంకా మనీ ప్లాంట్, చైనీస్ మనీ ప్లాంట్ ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నేనైతే పర్టిక్యులర్‌గా ఆ 5 ప్లాంట్స్ పెట్టడానికి మాత్రమే వీటిని పర్చేస్ చేశాను కాబట్టి ఆ 5 అంత గమ్మున మెన్షన్ చేయగలిగానిక్కడ. అండ్ ఇవొచ్చేసి ప్యాకింగ్ 10/10 అండ్ ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను ఒక 8 అయితే ఇస్తాను. 8.5, 8 అలాగా. సో, ఇదొచ్చేసి పార్ట్ 1. ఇంకొక వ్లాగ్ అయితే నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేస్తాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఏదో ఒక ప్రోడక్ట్ మీకు యూజ్ అయితే, లేదంటే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటన్నదైతే కిందన కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో, ఈరోజు వీడియో అయితే అది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. బాయ్.